దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచు ఉన్నందుకే ఆయన కోట్లాది స్తోత్రాలు. ఎంతో నమ్మదగిన దేవుడు మన యేసయ్య. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి. చాలా గొప్ప దేవుడు మన యేసయ్య. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున, ఐశ్వర్యం ఘనతలు అన్నీ ఆయన యొద్దే ఉన్నాయి. కాబట్టి ఆయన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసులో ఆయన పిల్లలైనటువంటి వారి పట్ల అంటండి మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఏ అవసరతలో ఉన్నావో బిడ్డ, దేవుడు మాట ఇచ్చేటప్పుటకు నరుడు కాదు. పౌలు గారు పిలుపు సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నారు, ప్రియ పిల్లలారా, మీకున్న కష్టాల కొరకు కలవరపడకండి, క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరత తీరుతుంది, భయపడకండి అని హెచ్చరిస్తున్నారు. మరి నీ అవసరత ఏంటి? నీ కోరిక ఏంటి? దేవుని బిడ్డ, ఏ సమస్య నేను కృంగజేస్తుంది? బలహీనత, పిల్లలు లేరా, ఇల్లు లేదా, ఈ భూ సంబంధమైన ఆర్థిక పరిస్థితులు నిన్ను కలవర పెడుతున్నాయా? వీటన్నిటికంటే శ్రేష్టమైంది పరలోక రాజ్యం. కాబట్టి నీ ప్రతి అవసరత యేసునామంలో తీర్చబడుతుంది. నీవు నమ్ముచున్నావా? విశ్వాసాన్ని కలిగి ఉండు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరైతే దేవునిపై ఆధారపడతారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. శద్రకు, మేషకు, అబేద్నెగో వారు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారని తెలుసు కూడా, రాజా, దీని నిమిత్తం మేము భయపడము. ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా సరే మేము మాత్రం నీవు చెప్పిన మాట వినము అని రాజు మాట తిరస్కరించారు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. అగ్నిలో వేసినప్పుడు విసిరిన వారు చనిపోయారు, కానీ అగ్నిలో వారు ఎంతో చక్కగా తిరిగారు. 4వ ఆయన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి మధ్యలో తిరిగారు. కాబట్టి రాజు చూసి ఆశ్చర్యపోయారు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, నీవు పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడు. నీ కష్టాల్లో విడుదల కలుగుతుంది, నీ ఇబ్బందుల నుండి విడుదల కలుగుతుంది. నువ్వే చింత, బాధ ఉన్నా సరే అన్నీ కూడా ఆయన నామములో తీర్చబడతాయి. నీకున్నటువంటి ప్రతి ఒక్క మనసులో వేదన దేవునిపై వేసుకో, భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. అవును తండ్రి, క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరత తీరుతుందని మాట ఇచ్చావు. అవునేసయ్య, నువ్వు అనేక మేలులు చేస్తూ నీ ప్రజల పట్ల కృప చూపుతున్నందుకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వప్రపంచాన్ని కాపాడండి. మీ దాసులను కాపాడండి. విదేశ స్వదేశాలు ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. సమస్యలు, రుణాలు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డలకు నీ నామంలో విడుదల కలుగునుగాక. అద్భుతాన్ని చేసి మహిమ పొంది శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.